హాయ్ అండి. మనం మనుషులం కదా, మన గురించి మనం ఎందుకు ఆలోచించుకుంటాం? ఎంతవరకు పక్క వాళ్ళ గురించి, వాళ్ళ సమస్యలేంటి, వాళ్ళ బాధలేంటి, వీటి మీద మనం ఫోకస్ పెడితేనే మనకు ఆనందం. ఎందుకంటే అది ఒక్క మనుషులకు మాత్రమే సాధ్యం అలా చేయగలగటం. సో అది ఎవరి నేచర్ వాళ్ళది. సొసైటీ అన్నాక రకరకాల మనుషులు ఉంటారు. అందరినీ మెప్పించలేం, అందరినీ కష్టపెట్టలేం, ఏదైనా చేయలేం. బట్ కానీ అలాంటి వాళ్ళ మాటలు విని కొంతమంది ఏమవుతుంటారంటే బాధపడిపోతూ ఉంటారు, సఫర్ అయిపోతూ ఉంటారు, చాలా ఆలోచిస్తూ ఉంటారు. అసలు అలాంటి వాళ్ళని లెక్క తీసుకోకూడదు అనేది వాళ్ళకి అర్థమైతే చాలా హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ అలాంటి మాటలు ఎవరన్నా అనుకుంటున్నప్పుడు తెలిసినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, సమస్యలు మనకే కాదు, వాళ్ళు మనుషులైనప్పుడు వాళ్ళకే ఉంటాయి. వాళ్ళ సమస్యలను కూడా పక్కన పెట్టి, వాళ్ళ బాధలు పక్కన పెట్టి, మన గురించి, మన సమస్యల గురించి ఆలోచించి డిస్కషన్ చేసుకుని వాటి గురించి మాట్లాడుకుని రిలీఫ్ అవుతున్నారు అంటే మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. వాళ్ళు మన బాధల గురించి ఆలోచించుకుని మాట్లాడుకుని వాళ్ళ బాధలు వదిలేసుకున్నారు, పోనీలే మన బాధల వల్ల మన వల్ల ఒకళ్ళు రిలీఫ్ అవుతున్నారు అని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్ప, వీళ్ళు మన గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు, మన గురించి ఎందుకు అలా ఆలోచించుకుంటున్నారు అని పొరపాటున బాధపడకండి. వీలైతే వాళ్ళని చూసి జాలిపడండి, బాధపడండి, లేదంటే నవ్వుకుని వదిలేయండి. అప్పుడు మీరు ఎవరైనా సరే ప్రశాంతంగా హ్యాపీగా బతకగలుగుతారు. ఇది నా ఒపీనియన్. ఓకేనండి, మరి ఫాలో అవుతారా? ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.